తన సినిమాల గురించి విషప్రసారం చేసే వారిపై సోషల్ మీడియా వేదికగాను ఇంటర్వ్యూలలో ఘాటుగా స్పందిస్తుంటారు నిర్మాత సూర్యదేవర నాగవంశి. మాట మాటకు అన్నట్లు ఆయన సమాధానం ఉంటుంది. దాంతో ట్రోలింగ్కి గురవుతుంటారు. ఏం జరిగినా ఎవరేం మాట్లాడినా ఆయన చెప్పాలనుకున్నది మాత్రం సూటిగా చెప్తారు. తాజా తన చిత్రాల గురించి, ఫెయిల్యూర్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు పరాజయం పాలవుతారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ జంట గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ సినిమా చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాల పరంగా చేసిన తప్పులు, హరిహర వీరమల్లు సినిమా తదితర విషయాల్లో నాగవంశి తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు చాలా పెద్ద సినిమా. కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా ఇది. ఒక నగరంలో 10 థియేటర్లు ఉంటే వీరమల్లు విడుదలైన రోజున అన్ని థియేటర్లలో ఆడుతుంది. తరువాత వారానికి కనీసం 4-5 థియేటర్లలో వేరే సినిమా వేసుకునే అవకాశం ఉంటుంది. మాకు ఆ 4 థియేటర్లు చాలు. నేను హరిహర వీరమల్లు సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయను. ఇప్పటికే మా సినిమా కింగ్డమ్ విడుదల చాలా వాయిదాలు పడింది. మరీ ఆలస్యం చేస్తే ఓటీటీకి ఇబ్బంది అవుతుంది. మా బ్యానర్లో తెలిసి చేసిన తప్పు రణరంగం సినిమా తీయడం. శర్వానంద్కు ఏజ్డ్ క్యారెక్టర్ కరెక్ట్ కాదని బాబాయ్ చెప్పినా నేను, సుధీర్ వినిపించుకోలేదు. అయినా రిస్క్ చేసి సినిమా చేశాం. రవితేజ లాంటి నటుడు చేసి ఉంటే బాగుండేదేమో. ఫస్ట్ సీన్లో శర్వాను డాన్గా చూపించాం. అతడు డాన్ ఎలా అయ్యాడన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకుడికి ఏముంటుంది అని ఒక విమర్శకుడు అడిగారు. కరెక్టే కదా అనిపించింది. ఆ తర్వాత అలాంటి తప్పులు చేయకూడదని కథల విషయంలో నిర్మోహమాటంగా ఉండేవారితో చర్చలు జరుపుతుండేవాడిని. అయినా మళ్ళీ దెబ్బతిన్నాం. ఆది కేశవ్ ఫ్లాప్ అయింది. అవుట్ చూసుకున్న తర్వాత రిపేర్ చేయడానికి ప్రయత్నించాం. కానీ రోజురోజుకి స్టోరీ జోనర్ మారిపోతుంది. ప్రేక్షకులు ఓ పట్టాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. దాంతో రిపేర్లు చేయడం కూడా వృధా అనిపించింది. ఈ 2 సినిమాలు మా బ్యానర్లో చాలా ఖరీదైన తప్పులు అని ఆయన అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేనాని మూవీ ప్రమోషన్స్లో పాల్గొనలేదు. ఓవైపు రాజకీయాలు, మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎలాగో రావాలి కాబట్టి మేకర్స్ గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుంచి రాబోతున్న సినిమా హరిహర వీరమల్లు. అందుకే ఫ్యాన్స్ అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి ఆయన స్పీచ్ ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్నారు. ముందుగా చిత్ర యూనిట్ ఓపెన్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం వైజాగ్ని వేదికగా ఎంచుకున్నారు. కానీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఈవెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే సోమవారం జూలై 21 సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమానికి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. పవన్ కళ్యాణ్ చూడటానికి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వీరంతా ఎంతగా ఎదురు చూస్తున్నారో మాకు తెలుసు. మీ ప్రేమ, ఆదరణ మాకు కావాలి. అయితే ఒక చిన్న విజ్ఞప్తి, సరైన పాసులు ఉన్నవారికి మాత్రమే ఈవెంట్కి అనుమతి ఉంది. ప్రతి ఒక్కరి భద్రతతో పాటు ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించడమే ఈ నిర్ణయం వేదిక ఉద్దేశం. దయచేసి పాసులు లేని అభిమానులు వేదిక చుట్టుపక్కల ప్రాంతాల్లో గుమిగూడవద్దని కోరుతున్నాం. అందరం కలిసి మన చీఫ్ ఈవెంట్ను సెలబ్రేట్ చేసుకుందాం అంటూ మెగా సూర్య ప్రొడక్షన్స్ టీం ఫ్యాన్స్ను ఉద్దేశించి ఎక్స్లో పోస్ట్ చేశారు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వారితో పాటుగా కర్ణాటక మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా గెస్ట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అటెండ్ అవుతున్న ఈ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పాస్లు లేని వారికి ఎంట్రీ లేదని మేకర్ స్పష్టం చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందుగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. జూలై 21 ఉదయం 10 గంటలకు గ్రాండ్ ప్రెస్ మీట్ ఉంటుందని సోషల్ మీడియాలో వెల్లడించారు.